ఆ కథ మంచి చెప్పలేవు. మరి వేరే చెప్పు. వేరే కథ ర్యాబిట్ కథ. అరే ర్యాబిట్ కథ వచ్చే పూర్వికి ర్యాబిట్ కథ చెప్పు మనకు. ఒక అనగానే ఒకటి ఒక చిన్నది ఉంటాయంట. చిన్నది ఒకటి ర్యాబిట్ ఒక కుందేలు ఉంటుంది. కుందేలు ఉంటుంది. ఇంకా సింహము. అవి ఒక కూర ఉంటుంది కాదు కదా. కూర ఉండదు కదా. డాడీకి ఏం తెలియదు. నువ్వు చెప్పురా. అమ్మ ఒకటి అది ఒక దన్ను మనిషి అడ్డం వినిపించింది దానికి. ఎవరికి? ర్యాబిట్కి కుందేలకు రెండుకు. ర్యాబిట్కి కుందేలుకి టన్ను మనిషి శబ్దం వినిపించిందా? వినిపించి అప్పుడు మేఘం విరిగి ఏమో మా ఇంటికాడ పడింది. ఓహో ఏమో మా ఇంటికాడ పడింది అని అనుకుంటుందా? ఎవరు? రెండు తాబేలు ఇంకోటి ర్యాబిట్ తాంబేలా అనుకుంటాయా? అనుకుంటాయి. ఎందుకు అట్లా చేసి ఆ మేఘం విరిగి మా ఇంటి మీద పడ్డది అనుకుంటాయి. మేఘం విరిగి మా ఇంటి మీద పడ్డదని అనుకుంటుందా? అనుకొని ఏం చేస్తుంది? పరుగో 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 ఎత్తుతాయి. పరుగు పరుగు పరుగో పరుగని పరిగెత్తుతాయా? పరిగెత్తి ఎక్కడికి వెళ్ళి అక్కడ మధ్యలో ఒక చేనుగా అనిపిస్తుంది. ఏనుగా? ఆగు 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 తాంబేలు ఆగు. ర్యాబిట్ ఏమైంది? ఎందుకు అట్లా చేసినాడు? ఎందుకు పరిగెత్తుతున్నాడు అని చెప్తుంది. ర్యాబిట్ కుండలు అవి పరిగెత్తి ఏనుగు కూడా అప్పుడే స్టార్ట్ చేస్తుంది పరిగెత్తడం స్టార్ట్ చేస్తుందా? అప్పుడే అడిగి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుందా? మధ్యలో ఒక చిన్న జిరాఫీ కనిపిస్తుంది. ఓహో మళ్ళీ పరిగెత్తుతుంటే మధ్యలో ఒక చిన్న జిరాఫీ కనిపిస్తుందా? చిన్న జిరాఫీ పెద్ద జిరాఫీ. చిన్న జిరాఫీ పెద్ద జిరాఫీ. ఇంకా ఆగు ఆగు ఏనుగు ఆగు ఆగు తాంబేలు ఆగు ర్యాబిట్ ఏమైంది? ఎందుకు పరిగెత్తుతున్నారా అని చెప్తుంది. ఏమైంది? ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడుగుతుందా? అడిగితే ఏం చెప్తారు? ఏనుగు జిరాఫీ ర్యాబిట్ వాళ్ళ ఇంటికాడ ఒక మేఘం విరిగి మా ఇంటి మీద పడ్డదని చెప్తుంది ర్యాబిట్ చెప్తుందా? చెప్పి చిన్న చిన్న జిరాఫీ పరుగో 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 పరుగా పరుగో 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 పరుగా అని పరిగెత్తుతాయి. పరిగెత్తుకుంటే ఇంకా సింహం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి రాజా ఏమంటారు? సింహం అంటారు. నాకు వచ్చేసింది. నేను మంచిగా చెప్పినా కదా. అడవికి రాజు సింహం. అడవికి రాజు. ఆగు 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 తాంబేలు ఆగు ఆగు జిరాఫీ ఆగు 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 ఏనుగు ఆగు 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 ర్యాబిట్ ఏమైంది? ఎందుకు మీరు పరిగెత్తుతున్నారు అని చెప్తుంది. అప్పుడు సింహం కూడా పరిగెత్తుతుంది. పరుగో 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 పరుగో. సింహం కూడా పరిగెత్తుతుందా? ఏమైందని అడగదా? ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడగదా? ఎందుకు పరిగెత్తుతున్నావు? ఎందుకు రాజాను ఎందుకు పరిగెత్తుతున్నావు అని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తుంది కుందేలు? ర్యాబిట్ ఏం చెప్తుంది? ర్యాబిట్ రాజా ర్యాబిట్ వాళ్ళ ఇంటికాడ ఒక మేఘం విరిగి మా ఇంటి మీద పడ్డది. రాజా మా ఇంటి మీద మేఘం విరిగి పడ్డదని చెప్తుందా? ర్యాబిట్ వాళ్ళ ఇంటికాడ అమ్మా. ర్యాబిట్ వాళ్ళ ఇంటికన్నా. అప్పుడు ఏమంటాడు రాజు? ఏమంటాడు సింహం రాజు? ఏమంటాడు? సింహం రాజా అందరూ ర్యాబిట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మేఘం విరిగి పడలేదు. మామిపై దమ్ము శబ్దం వినిపించింది అని చెప్తే అందరూ అంటున్నారు. అయ్యా రాజు చూసి చెప్పిండా మేఘం విరిగి పడలేదు? అరే మామిడి పండు విరిగి పడ్డదని చెప్తాడా? అందరు నవ్వుతారా? చాలా బాగుంది కథ. చాలా బాగుంది. సూపర్ చెప్పినావు.